ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయాహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ది బైబిల్, ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. రోమన్స్ 8th చాప్టర్ 14th వర్స్. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ప్రియమైన వారులారా, యేసు ప్రభువుని ఎంతమంది అయితే సొంత రక్షకునిలాగా అంగీకరించినారో, ఆ అంగీకరించడం అనేది కూడా దేవుని ఆత్మ ప్రేరేపిస్తేనే తప్ప ఒకరు యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా నమ్మరు, అంగీకరించరు. దేవుని ఆత్మ చేత ఈ కార్యము జరిగి ఉంటూ ఉన్నది. యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నావు అంటే దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున నువ్వు అంగీకరించిన క్షణము నుండి దేవుని ఆత్మ మన లోపట నివసిస్తూ ఉంటాడు. అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్, విమోచన దినము వరకు ఆ ఆత్మ చేత మనము ముద్రించబడి ఉంటూ ఉన్నాం. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే, దేవుణ్ణి అప్పుడు నింపబడినటువంటి ఆత్మ చేత ఎంతమంది అయితే ఆయా సమయాలలో, ఆయా పరిస్థితులలో, ప్రతి సిచ్యువేషన్లో మెల్లగా ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మ చెప్పుచూ ఉన్న ప్రకారముగా నడుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితులలో దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నావు కదా, ఉదాహరణకి, లేదా ఈ సమస్య నీ మీద ఊడిపడి ఉన్నది కదా, ఈ సమస్య నుండి నువ్వు వెళ్తూ ఉన్నావు కదా, ఆ సమయంలో దేవుని ఆత్మస్వరము నిలకడగా, పీస్ఫుల్గా, స్టేబుల్ మైండ్తో, స్థిరమైన మనసు కలిగి ఉంటే ఆ పరిస్థితులలో కూడా దేవుని ఆత్మ దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలనేది నీకు ఒక డోర్ ఓపెన్ చేస్తాడు. అంటే ఎంతమంది అయితే దోస్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దే షల్ బి కాల్డ్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఉన్నది. అంటే ప్రతి పరిస్థితులలో, ప్రతి సమయాలలో దేవుని ఆత్మ నీకు నాకు ప్రేరేపిస్తూ ఉంటాడు. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ, ఎంత పెద్ద రోగమైనా కానీ, అర్థం కాని పరిస్థితి అయినా కానీ, అర్థం కాని పరిస్థితులలో ఉంటూ ఉన్నట్టయితే కొంచెం సమయం తీసుకొని మోకాళ్ళ మీద ఉంటే చాలు, దేవుని ఆత్మ నీలో నుండి ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించడం అంటే చెప్తూ ఉంటాడు, ఇట్లా నడుచుకో, ఇలా చెయ్యి. అలా నడుచుకునడం వలన, అలా చేయడం వలన నువ్వు దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవు అనిపించుకుంటావు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అదే 8వ అధ్యాయము 15వ వచనం, రోమన్స్ చూడండి. ఈ ఆత్మ మన లోనికి ఏ ప్రకారముగా దేవుడు పంపించినాడు అనేది ఇక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఫర్ యూ డిడ్ నాట్ చూస్ ఏలయనగా మరలా భయపడుటకు. దేవుణ్ణి రక్షకునిలాగా అంగీకరించిన తర్వాత కూడా మరలా మనము భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. కానీ మనం పొందుకున్నటువంటి ఆత్మ బాండేజ్ స్పిరిట్ కాదు, కానీ దాస్యపు ఆత్మ కాదు, కానీ
మనం పొందుకున్నటువంటి ఆత్మ ఏమై ఉన్నాడు? దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను అడాప్షన్ స్పిరిట్ అంటే దేవుని ఆత్మను పొందుకొని ఉన్నాము అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ మన లోపల నివసిస్తుంది అని ఈ గుడ్ న్యూస్ నేను మీకు తెలియజేస్తున్నాను వాక్యంను బట్టి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. ఆ ఆత్మ మన లోపట ఉన్నాడు కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి అబ్బా తండ్రి అని ప్రతి విషయంను బట్టి, ప్రతి సమస్యను బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి ఆ దత్తపుత్ర ఆత్మ ద్వారా అడాప్టెడ్ స్పిరిట్ ద్వారా తండ్రికి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకొని ఉన్నాం. ప్రియమైన వారలారా, మరలా భయపడుటకు ఎవరైనా కానీ ఈ సమయంలో, ఈ పరిస్థితులలో, ఈ టైంలో ఏదైనా విషయంను బట్టి అర్థం కాని పరిస్థితి కావచ్చు, భయపడుతూ ఉన్నట్టయితే, నువ్వు భయపడుతూ ఉన్నట్టయితే వాక్యం ఏం చెప్తుంది? మరలా భయపడుటకు మీరు భయపడుతూ ఉన్నావు అని అంటే బాండేజ్ స్పిరిట్లో నువ్వు ఉన్నావు. దాస్యపు ఆత్మ కలిగి నువ్వు లేవు. బాండేజ్ స్పిరిట్ మన లోపల లేదు. అంటే భయపడుతున్నావు అని అంటే బాండేజెస్లో మనం లేము. భయపడకూడదు. అది ఏదైనా కానీ కూడా, అదే సిచ్యువేషన్ అయినా కానీ కూడా భయపడకూడదు. దేవుని ఆత్మ మన లోపట, దత్తపుత్రాత్మ, అడాప్టెడ్ స్పిరిట్ అనేది ఆల్రెడీ మన లోపల ఇండ్వెల్ అయి ఉంటూ ఉన్నది. అది రిడెంప్షన్ డే వరకు కంటిన్యూగా మనలను అన్ని పరిస్థితులలో, అన్ని సిచ్యువేషన్లలో నడిపిస్తూ ఉంటాడు. దేవుని కృపలో ఫస్ట్ దేవుని కృప, తర్వాత ఆ స్పిరిట్ లీడింగ్ అనేది ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ చెప్పుచూ ఉన్న ప్రకారముగా ఆ దేవుని ఆత్మ స్వరము, స్పర్శ, వినికిడి, లీడింగ్, నడిపింపు అనిపిస్తలేదు అని అంటే నీకు యూ కెనాట్ ఏబుల్ టు ఫీల్ ద స్పిరిట్ లీడింగ్ అనేది నీకు అనిపిస్తూ ఉన్నట్టయితే, నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. జస్ట్ నీల్ డౌన్, జస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యూ మే బీ. టేక్ సమ్ టైం, కొంచెం సమయం తీసుకో. ఎందుకు? దేవుని ఆత్మస్వరము నాకు వినబడతలేదు, దేవుని స్పిరిట్ లీడింగ్లో నేను లేను అని భయపడుతూ ఉన్నట్టయితే జస్ట్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ పర్సనలీ. వాళ్ళ వీళ్ళ మీద డిపెండ్, నా కోసం ప్రార్థన చేయమ్మా, నా కోసం ప్రార్థన చేయని కాదు. నీ స్పిరిట్ లీడింగ్లో నువ్వు ఉండాలి. స్పిరిట్ లీడింగ్లో నువ్వు ఉంటేనే యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్, యూ విల్ గెట్ ద ధైర్యము కలుగుతుంది. వీళ్ళకు ప్రార్థనలు చేయమని అడిగితే నీ స్పిరిట్ లీడింగ్లో, నీ ఆత్మ నడిపింపులో నువ్వు ఉండవు. భయం అయితేనే ఉంటుంది. వీళ్ళ మీద ఆధారపడుతూ బతుకుతూ ఉంటే భయపడితేనే ఉంటావు. కాబట్టి ఆ భయము నీ లోపట ఉంటూ ఉన్నట్టయితే, ఏ విషయాన్ని బట్టైనా, ఏ సిచ్యువేషన్ని బట్టైనా ఆ భయం నీ లోపట ఉంటూ ఉన్నట్టయితే, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ కదా, దేవుని బిడ్డవు కదా నువ్వు. దేవునికి మొర్ర పెట్టుకో, టైం తీసుకో, నిదానించుకో, కూల్ డౌన్గా, డౌన్ఫాల్గా, వీలవుతే ఫాస్టింగ్ ఉండు. కొంచెం సమయం తీసుకొని నిలువు మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి దేవుని స్తుతించు. దేవునికి చెప్పు, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచూ ఉన్నాము. ఆ ఆత్మను పొందుకొని ఉన్నాం కాబట్టి అబ్బా తండ్రి అని మనము మొర్ర పెట్టుకొనిచూ ఉన్నాము. నీల్ డౌన్ అయి మోకరించి అబ్బా తండ్రి అని డైరెక్ట్గా యాక్సెస్, మనకు దేవుని యాక్సెస్ జీసస్ క్రైస్ట్ ద్వారా యాక్సెస్, ఆ అవకాశం ఉన్నది కాబట్టి దేవుడు కోరుకొని ఉన్నది కూడా అదే. టాక్ టు మీ డైరెక్ట్లీ.
డైరెక్ట్గా నాతో మాట్లాడమని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అబ్బా తండ్రి అనేటువంటి అర్హత, యోగ్యత, ప్రివిలేజ్ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి భయపడుతూ ఉన్నట్టయితే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే, విశ్వాసముతో వ్యర్థమైన మాటలు కాదు, విస్తారమైనటువంటి మాటలతో ప్రార్థనలు కాదు, ఒక్క నిమిషమైనా హార్ట్ఫుల్గా, యథార్థంగా, ఉన్నట్టుగా ఒప్పుకొని దేవునికి తెలియజేస్తాయి. దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీ మనసుకు, నీ ఆత్మకు, నీ హృదయానికి కూడా నెమ్మది కలుగుతుంది. ఉన్నట్టుగా ఒప్పుకొని వదిలేసి ప్రార్థిస్తూ ఉన్నట్టయితే నెమ్మది కూడా నువ్వు వెంటనే పొందుకుంటావు. అది 1 minute కావచ్చు, 2 minutes కావచ్చు, 1 hour కావచ్చు, 1 day కావచ్చు, 1 week కావచ్చు. టైం చెప్పలేం. అది నీ విశ్వాస పరిమాణం, మెజర్మెంట్ని బట్టి ఉంటుంది. ప్రియమైన వార్లరా, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకొనొచ్చు ఉన్నామనేటువంటి యాక్సెస్, అవకాశము దేవుడు మనకిచ్చి ఉన్నాడు తన ఆత్మ ద్వారా, దేవుని కృపలో. ఇంకొక వాక్యంని కూడా చూసుకుందాం. 1 Corinthians 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకికమైనటువంటి ఆత్మ కాదు, వరల్డ్లీ స్పిరిట్ కాదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను ఆల్రెడీ పొంది ఉన్నాము. దేవుని అంగీకరించిన తర్వాత దేవుని నుండి వచ్చినటువంటి ఆ స్పిరిట్ని, ఆ యొక్క హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ని ఆల్రెడీ పొంది ఉన్నాం. కాబట్టి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటారు. కాబట్టి నీకోసము ఏమి దయచేయబడినది, వాటన్నిటిని నువ్వు తెలుసుకోవాలి అని అంటే తెలుసుకోలేకపోతున్నావు ఇప్పటి వరకు. ఒకవేళ అవుతూ ఉన్నట్టయితే లౌకిక ఆత్మను మనం పొందుకొని, వరల్డ్లీ స్పిరిట్ మనం పొందుకొని లేం, కానీ దేవుని యొద్ద వచ్చినటువంటి ఆత్మను పొందుకొని ఉన్నాం. వై గాడ్ హెస్ చోజన్ మీ, దేవుడు నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ఎందుకోసమైతే దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు, ప్రియమైన వార్లారా, దేవుని ఆత్మ ద్వారా మనము ఇవన్నీ దేవునితో డైరెక్ట్ ఉంటూ ఉన్నట్టయితే, కనెక్ట్ అయి ఉంటూ ఉన్నట్టయితే, అన్ని విషయాలు వై గాడ్ హెస్ చోసన్ మీ అనే విషయము తొందరగా తెలియకపోవచ్చు, కానీ కంటిన్యూగా నువ్వు కొనసాగుతూ ఉంటూ ఉన్నట్టయితే, సంఘానికి అంటుగట్టబడి కంటిన్యూగా వెళ్తూ ఉంటున్నట్టయితే, వై గాడ్ హెస్ చోసన్ యూ, ఫర్ విచ్ వర్క్, ఫర్ విచ్ పర్పస్, ఏ పని కోసము, ఏ ప్రణాళిక నిమిత్తం నన్ను ఏర్పరచుకున్నాడు అనేది ఆల్రెడీ మనకు దయచేయబడి ఉన్నది. తెలుసుకోవాలి అని అంటే, ప్రియమైన వారులారా, దేవుని ఆత్మనే మీకు నాకు తెలియచేస్తూ ఉంటుంది. అది కంటిన్యూయేషన్ని బట్టి, అది కొనసాగుతూ ఉన్న విధానంను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ పని కోసం దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే విషయం అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, దేవుని ఆత్మ చెప్పుచూ ఉన్న ప్రకారంగా నడుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారని Romans 8:14 చెప్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ ఉన్నది. అంతేకాదు, దేవుని ఆత్మ చెప్పుచూ ఉన్న ప్రకారంగా నడుచుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానివల్ల ఏమవుతుందో తెలుసా, ఆత్మలో ఎదుగుతాం. స్టెప్ బై స్టెప్ పడతాం లేస్తాం, స్టెప్ బై స్టెప్ ఎదుగుతాం. యూ మస్ట్ వాక్ ఇన్ యువర్ స్పిరిట్ లీడింగ్, మస్ట్ కంపల్సరీ. నువ్వు నడవాలి, నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మలో ఎదుగుతాం. ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ అవర్, ఎవ్రీ సెకండ్ వినాలా, నడుచుకోవడం వల్ల ఆత్మీయంగా ఎదగడం జరుగుతుంది. నడుచుకోకుండా ఇతరుల ప్రార్థనల మీద నేను డిపెండ్ అయ్యి బతుకుతున్నన్ని దినాలు
నువ్వు ఆత్మలో ఎదగవు. నా మీద చేయి పెట్టంగానే ప్రవచనాలు రావాలా, ఎవరైనా ప్రవక్తలు కానీ పాస్టర్లు ప్రవక్తలను పిలుపబడుతున్నటువంటి వాళ్ళు నా మీద చేయి పెట్టంగానే నా గతము, నా ప్రజెంట్, నా భవిష్యత్తు చెప్పేసేయాలా అని డిపెండ్ అయి బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకోకపోతే వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటారు, ఎదగరు. ఎదగాలి అంటే యూ హ్యావ్ టు వాక్ ఇన్ యువర్ స్పిరిట్ లీడింగ్. అదే దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడే నువ్వు దేవుని బిడ్డ అనబడతావు. చూడండి ప్రియమైన వారులారా, యూ మస్ట్ వాక్ ఇన్ యువర్ స్పిరిట్ లీడింగ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఎవ్రీ ప్రాబ్లమ్. ద God Spirit will lead you in a perfect direction if you slow down for yourself. నీ అంతలను స్లో డౌన్ చేసుకుంటే, తగ్గించుకుంటే, కూల్ డౌన్ అయితే, స్థిరమైన మైండ్ ఉంటే అప్పుడు నువ్వు స్పిరిట్ లీడింగ్లో ఉంటావు, ఆత్మ నడిపింపులో ఉంటాం. చూడండి ఇంకొక వాక్యం చెప్తున్నాను. రోమన్స్ 8:6 కూడా చదువుదాము. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మను అనుసరిస్తున్నటువంటి మనస్సు కలిగినటువంటి వారము జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారముగా కలిగినటువంటి మనస్సు, ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి మనస్సు ఎట్లుంటుందంట తెలుసా? జీవమును సమాధానము అయి ఉన్నది. సమాధానమై ఉంటుంది అంటే ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళు నేను జీవిస్తున్నాను, నేను బ్రతికి ఉంటున్నాను, నిజమైన జీవితం బ్రతికి ఉంటున్నాను అనేటువంటి ఉనికి కలిగి ఉంటారు. ఫస్ట్ పాయింట్, జీవమును సమాధానము అయి ఉన్నది అంటే పీస్ ఆఫ్ మైండ్ వాళ్ళ లోపల ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా సమాధానం అనేది ఉంటుంది. చూడండి మళ్ళీ చదువుతా. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అంటే మేము బతికి ఉన్నామనేటువంటి ఉనికి ఉంటుంది. జీవశివంలాగా మేము బతుకుతున్నామని అనరు, వాళ్ళ వీళ్ళ వైపు డిపెండ్ గారు. జీవం కలిగి ఉన్నామని ఒక పాయింట్ ఉంటుంది, ఒక జీవం ఉంటుంది. రెండవది పీస్ ఉంటుంది, సమాధానమై ఉంటుంది, సమాధానమైనటువంటి మనస్సు ఉంటుంది. జస్ట్ టు వాక్ ఇన్ యువర్ స్పిరిట్ లీడింగ్, దేవుని ఆత్మ అనుసారంగా నడుచుకుంటూ ఉన్నట్టయితే జీవం కలిగి ఉంటావు. సమస్యలు చుట్టుముట్టు ఆవరించి ఉంటాయి, అర్థం కాని పరిస్థితి ఉంటుంది, కానీ అప్పటికీ నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నీ లోపల జీవమును, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. సో దేవుని ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకునేటువంటి వాళ్ళందరూ దేవుని పిల్లలు అనబడతారు. వాళ్ళు జీవం కలిగి ఉంటారు, సమాధానంతో ఉంటారు. సమస్యలు ఉన్నా కానీ, అప్పులు ఉన్నా కానీ, రోగాలు ఉన్నా కానీ, అర్థం కాని పరిస్థితి ఉన్నా కానీ ఆ టైంలో నిన్ను నువ్వు నిదానించుకొని దేవుని ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా మెల్లమెల్లగా నడుచుకుంటూ మెల్లమెల్లగానే నడిపిస్తాడు. ఫాస్ట్ ఫుడ్ లాగా స్పీడ్గా నడిపాడు. అట్లా నడిపిస్తూ ఉన్నాడంటే ఇంకేదో లౌకిక ఆత్మ చేత నడిపించబడుతున్నామని అనవచ్చు, అర్థమవుతూ ఉంటుంది. మెల్లమెల్లగానే నడిపిస్తూ ఉంటాడు. సో చివరిగా ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని పిల్లలనబడుదురు. దేవుని యొక్క దత్తపుత్ర ఆత్మను పొందుకొని ఉన్నటువంటి వారమై ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మరియు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను ఆల్రెడీ పొందుకొని ఉన్నాం. కాబట్టి ఆ ప్రివిలేజ్ అని, ఆ ఒక గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకున్నటువంటి వాళ్ళు నడుచుకోవాలా. నడుచుకుంటే ఎదుగుతాం, జీవం కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. ఈ మాటలను యేసుప్రభుల వారు మన అందరి వెనుకడలో ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.